హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకుని గోధుమ పిండి బిస్కెట్లు అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి, పిల్లలకి చాలా నచ్చుతాయండి. ఇవి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లోని బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న పెసర సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకుని స్వీట్ అనేది కొంచెం ఎక్కువ కాకుండా ఉంటుంది. పావు టీ స్పూను యాలకుల పొడిని అయితే వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం పావు కప్పు వేడి నీళ్ళు అయితే వేసుకున్నానండి. షుగర్ కరగడం కోసం మనం నెయ్యి షుగర్ అన్నీ వేసాం కదా, బేగా కరిగిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే కొంచెం చూసి అయితే మెల్లిమెల్లిగా వేసుకోండి. ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్పులు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను గోధుమ పిండితో అయితే బిస్కెట్స్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. 2 కప్పులు గోధుమ పిండిని వేసుకొని మనం విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అంతటిని కూడా కొంచెం గట్టిగానే ఉండాలండి, అంటికిపోకుండా. మనం ఇందులో షుగర్ అన్నీ వేసాం కాబట్టి మనకు పిండి అది జారుగా అదే ఉంటుంది. కొంచెం చూసి అయితే కలుపుకోవాలి. కొంచెం ఏమాత్రం కొంచెం సరిపోలేదనుకుని కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 భాగాలుగా తయారు చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక ఉండను తీసుకొని మనం పీట మీద కొంచెం పొడిపిండిని కానీ లేదా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని బిస్కెట్స్ మనం తయారు చేసుకోవడానికి కొంచెం పొరలుగా రావడానికి ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. అటు ఇటు మనం చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనం బిస్కెట్స్ అనేవి గుల్లగా వచ్చి మనకి బిస్కెట్స్ గట్టిగా కాకుండా వస్తాయండి. ఈ టిప్ని కానీ ఫాలో అయితే బిస్కెట్స్ అనేవి పొంగుతాయి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పీట మీద బాగా ఒత్తుకొని చపాతీలో మరీ పలచగా కాదండి, బిస్కెట్ షేప్లో కొంచెం ఏమాత్రం 1/2 ఇంచు మందంగా ఉండేటట్టు మీరు ఒత్తుకున్నారనుకోండి, బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయి. ఇలా చూపించిన విధంగా చేసుకున్న తర్వాత దీన్ని బిస్కెట్ షేప్లో రావాలంటే బాటిల్ క్యాప్ను కానీ లేదా ఏదైనా స్టీల్ది మూతలు అవి ఉంటాయి కదా, దాంతో మనం తయారు చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మనం మోల్డ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా మనం ఈ ఎక్స్ట్రా పిండిని అంతటినీ కూడా మనం తీసేసుకున్నాం అనుకోండి, మనకి పని అనేది చాలా సులువైతే అవుతుంది. ఈ గోధుమ పిండి కాబట్టి కొంచెం మనకి ఈజీగా తీసుకోవాలి కదా, అంటుకుపోకుండా. ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక స్పూన్తో కానీ ఒక అట్లగాడతో కానీ తీసుకున్నాం అనుకోండి, అంటుకుపోకుండా ఒకదానికొకటి వస్తాయండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే షేప్ నేను చేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్ షేప్ అయితే చేసుకున్నాను. ఇవన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సిమ్లోనే ఉండాలండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత సిమ్లోనే మొత్తం బిస్కెట్స్ అన్నీ 2 సైడ్లు కూడా కాలే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి. ఇవి ఏమాత్రం మంటని పెంచడం కానీ అటు చేయకూడదు. కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఒకవైపు వేగిపోతాయండి. ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం 2 వైపులో కొంచెం టైం పడుతుంది 2 వైపులో వేగడానికి. లోపలంతా మనం వేగలేదనుకోండి, రంగు వచ్చేసి మెత్తగా ఉంటాయి. అందువల్ల సిమ్లో పెట్టుకొని ఎండింగ్ వరకు వేయించుకోవాలి. ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా వేగిన తర్వాత మెత్తగానే ఉంటాయి కానీ చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయండి ఇవి. ఇలా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. అంతేనండి. ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి.